భారత వస్తువులపై అమెరికా విధించిన 50% సుంకాలతో వ్యాపార వర్గాల్లో అయోమయం నెలకొంది. టారిఫ్ల భారాన్ని ఎగుమతిదారులు చెల్లించాలా, దిగుమతి సంస్థలు మోస్తాయా అన్న విషయం గందరగోళంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా రిటైల్ వ్యాపార దిగ్గజాలు వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ ప్రస్తుతానికి భారత్ నుంచి స్టాక్ దిగుమతులను నిలిపివేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు భారత్లో దుస్తులు, వస్త్రాలు ఉత్పత్తి చేసే ప్రధాన పరిశ్రమలు సుంకాల భారాన్ని తప్పించుకునేందుకు బంగ్లాదేశ్, వియత్నాంలో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నాయి. ఇది భారత్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలపై ప్రభావం చూపనుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా 50% సుంకాలు విధించడం గందరగోళానికి దారితీసింది. టారిఫ్ల భారం దిగుమతి సంస్థలు భరించాలా, ఎగుమతిదారులు చెల్లించాలా అనే విషయమై అయోమయం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా రిటైల్ వ్యాపార దిగ్గజాలు వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులపై ఎగుమతులను నిలిపివేయాలని కోరుతూ ఈ వ్యాపార సంస్థలు భారత టోకు వర్తకులకు లేఖలు, మెయిల్స్ పంపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సుంకాల పెంపుతో ఉత్పత్తులపై పడే అదనపు భారాన్ని మోసేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా లేరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ ఖర్చును ఎగుమతిదారులే భరించాలని ఆయా సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రంప్ సుంకాల పెంపుతో అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు దాదాపు 30 నుంచి 35% మేర పెరిగే అవకాశముంది. కొనుగోళ్లు ఆగిపోతే మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఆర్డర్లు 40 నుంచి 50% వరకు తగ్గే అవకాశముందని వస్త్ర పరిశ్రమ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా ఆయా రంగాలకు 4 నుంచి 5 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది. భారత్లో వెల్స్పన్ లివింగ్, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, ఇండో కౌంట్, ట్రైడెంట్ వంటి ప్రధాన టెక్స్టైల్ ఎగుమతిదారు సంస్థలు తమ విక్రయాల్లో 40 నుంచి 70% అమెరికాకే ఎగుమతి చేస్తున్నాయి. సుంకాల పెంపుతో తమకు అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గుతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు భారత దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఈ రంగంలో 36.61 బిలియన్ డాలర్ల ఎగుమతులు వెళ్లగా ఇందులో 28% అమెరికాకే ఎగుమతి అయ్యాయి. భారత్లో దుస్తుల ఉత్పత్తులు చేసే పెర్ల్ గ్లోబల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా కొనుగోలుదారులు చేసిన సూచనతో సుంకాల భారాన్ని అధిగమించేందుకు తమ ఉత్పత్తులను బంగ్లాదేశ్, ఇండోనేషియా, వియత్నాం, గ్వాటెమాలాలోని కర్మాగారాలకు మార్చనున్నట్లు తెలిపాయి. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై భారత్ కంటే తక్కువగా 20% టారిఫ్లు ఉండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. పెర్ల్ గ్లోబల్ కు సగం వ్యాపారం అమెరికా వల్లే జరుగుతోంది. టారిఫ్ల భారాన్ని భరించగలిగితే భారత్ నుంచి ఉత్పత్తులను కొనేందుకు అమెరికా సంస్థలు ముందుకొచ్చాయి. అయితే అది ఆచరణ సాధ్యం కాదని పెర్ల్ గ్లోబల్ సంస్థ యుఎస్ సంస్థలకు స్పష్టం చేసింది. ప్రపంచంలో వస్త్రాలు, దుస్తుల ఎగుమతిదారుల్లో 6వ అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. టారిఫ్ల ప్రభావంతో బంగ్లాదేశ్, వియత్నాంలకు ఆర్డర్లు తరలి వెళ్తాయనే ఆందోళన భారత్లో నెలకొంది. ట్రంప్ టారిఫ్ల వల్ల భారతీయ వస్త్ర పరిశ్రమతో పాటు ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. తద్వారా భారత్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలపై ప్రభావం పడనుంది.